ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంఈసి స్టూడెంట్స్ ఈ రోజు ఏం స్టార్ట్ చేయబోతున్నానంటే ఎంఈసి వాళ్ళకి మన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కామర్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్స్ కి దాని హార్డ్ వొకాబులరీ దాని మీనింగ్స్ అన్ని కూడా నేను తెలుగులో మీకు చెప్తాను. అప్పుడు మీకు అది చదవడానికి ఈజీ అయిపోద్ది. ఎవరైనా టీచర్స్ ఉంటే వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటది. సో వొకాబులరీ అంతా నేను గ్యాదర్ చేశాను. సో మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటది. లాస్ట్ వరకు చూస్తే ఎగ్జామ్ డిఫైన్ ది కోఆపరేటివ్ సొసైటీ ఈ యొక్క ఆన్సర్ మీద నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ మీద ఆన్సర్స్ ఉంటాయి మీకు. ఆ ఒక ఆన్సర్స్ కి వొకాబులరీ తయారు చేశాను. అంటే ఈ యొక్క ఆన్సర్స్ కి మీకు ఈ వర్డ్స్ వస్తే ఆన్సర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంక బైహెడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. వాట్ నాట్ ఇన్స్ అండ్ అవుట్స్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈజీగా తెలిసిపోతాయి. మనకు మీనింగ్ తెలియక మనం బట్టి పెట్టేస్తాం. సో మన ఎంఈసీ ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఎంఈసీ గ్రూప్ తీసిన తర్వాత ఖచ్చితంగా వాటి మీనింగ్స్ మనకి తెలియాలి. రేపు మనకు అది యూస్ అవుతుంది. బట్టి పెడితే మనకి ఏం రాదు. సో అందుకని దాని మీనింగ్స్ తయారు చేశాను. మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటదమ్మా. ఒకసారి లాస్ట్ వరకు చూడండి వీడియో, ఓకేనమ్మా. సో కోఆపరేటివ్ ఎస్ఐ మీద మన వొకాబులరీ, ఆ ఒక వర్డ్స్, ఆ ఒక ఆన్సర్ మీద వర్డ్స్. కోఆపరేటివ్ సొసైటీ అంటే స్వచ్ఛంద సంఘాలు, అంటే అందరికి హెల్ప్ చేసే ఫ్రీగా హెల్ప్ చేసే ఒక ఆర్గనైజేషన్స్. వాలంటరీ, దాని ఇంగ్లీష్ లో ఫ్రీగా హెల్ప్ చేయడం. ది యాక్టింగ్ ఆఫ్ వన్స్ ఓన్ ఫ్రీ విల్, ఫ్రీగా అందరికి సహాయం చేయడం. ప్రమోట్ అంటే ఏంటి? ప్రోత్సహించడం. ప్రోత్సహించడాన్ని ఇంగ్లీష్ లో ప్రమోట్ అని అంటారు. ఎకనామిక్ ఇంట్రెస్ట్స్, దీని ఇంగ్లీష్ లో ఆర్థిక ప్రయోజనాలు. దీని తెలుగులో ఆర్థిక ప్రయోజనాలు అంటారు. మోటో అంటే లక్ష్యం. సో లక్ష్యం తెలిపే ప్రకారం అంటారు కదా, దాన్ని మోటో అని అంటారు. ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్, ఈ యొక్క ఆన్సర్ వర్డ్ కోఆపరేటివ్ సొసైటీ ఆన్సర్ యొక్క వర్డ్ మీనింగ్ ప్రతి ఒక్కరికి మరియు ప్రతి ఒక్కరికి అని అర్థం తెలుగులో. సొసైటీని తెలుగులో మానవ సమాజం అని అంటారు. ఆబ్జెక్టివ్స్ ని తెలుగులో లక్ష్యాలు అని అంటారు. అకార్డెన్స్ ని తెలుగులో అనుగుణంగా అని అంటారు. ఫ్యూచర్స్ ని తెలుగులో లక్షణాలు అని అంటారు. వాలంటరీ అసోసియేషన్, దీన్ని స్వచ్ఛంద సంఘాలు అంటారు. అంటే అందరికీ ఫ్రీగా హెల్ప్ చేయడం, ఫ్రీగా హెల్ప్ చేసే ఒక బృందం. సొసైటీని మానవ సంఘం చెప్పాను కాబట్టి ఇక్కడ రాయాలి. ఇర్రెస్పెక్టివ్, దీన్ని ఇంగ్లీష్ లో సంబంధం లేకుండా అని అంటారు. తెలుగులో. క్యాస్ట్, దీన్ని కులం, మెంబర్స్ అని అంటారు, లేదా గుంపుని కూడా అనొచ్చు క్యాస్ట్. క్రీడ్, మతం అంటారు తెలుగులో. మల్టీ స్టేట్స్ అంటే 2 స్టేట్స్ కలిపి ఉండడు. ఎగ్జాంపుల్ కొరియాకి 2 స్టేట్స్ ఉంటాయి, నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా, అలాగా మల్టీ స్టేట్. స్పెసిఫై అంటే చక్కగా వివరించడం. స్పెసిఫై అంటే ఓకేనమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబులరీ. వస్తే మీరు ఆన్సర్స్ ఈజీగా మీకు అర్థమైపోతే మీరు ఇంకా ఈజీగా కనిపెట్టవచ్చు ఆన్సర్ ని. కోఆపరేటివ్ అంటే ఇన్వాల్వింగ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ వర్కింగ్ టువర్డ్స్ కామన్ గోల్. ఒక గోల్ వైపు మ్యూచువల్ అసిస్టెన్స్, ఇన్వాల్వ్ ఇద్దరు కలిసి వర్క్ చేయడం ఒక కామన్ గోల్ కి, దాన్నే కోఆపరేటివ్ అంటారు. నెక్స్ట్ ఫంక్షనింగ్ అంటే పనితీరు అంటారు తెలుగులో. నెక్స్ట్ ఆడిటెడ్ అంటే ఏంటి? కండక్ట్ అండ్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ అకౌంట్స్, అంటే ఒక మీటింగ్ పెట్టడం. ఒక ఎపెక్స్ అంటే ఉన్నత స్థానాన్ని ఎపెక్స్ అని అంటారు. గ్రాంట్స్ అంటే అగ్రీ టు గివ్, ఏదైనా అగ్రీ చేయడం, ఇవ్వడానికి. నెక్స్ట్ డెమోక్రటిక్స్ అంటే ప్రజాస్వామ్యం అని అంటారు. నెక్స్ట్ సెటప్ అంటే ది వే ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ ప్లాన్డ్ అండ్ డెవలప్డ్. ఆర్గనైజేషన్ ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా దాన్ని డెవలప్ చేశారు, దాన్ని సెటప్ అని అంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ అంటే యాజమాన్యం, దాన్ని అంటారు మేనేజ్మెంట్ ని. నెక్స్ట్ కమిటీ అంటే ఏంటి? బృందం, దాన్ని తెలుగులో బృందం అని అంటారు. నెక్స్ట్ సర్వీస్ మోటివ్ అంటే సేవ చేసే ఉద్దేశాన్ని సర్వీస్ మోటివ్ అని అంటారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే మూలధన పెట్టుబడి, మెయిన్ పెట్టుబడి పెట్టేవాళ్ళు. నెక్స్ట్ డివైడెంట్ ఇంగ్లీష్ లో లాభంలో సగం వంతుని డివైడెంట్ అని అంటారు. సర్ప్లస్ ని మిగులుగా ఉండేది అంటారు కదా, దాన్ని సర్ప్లస్ అని అంటారు.
నెక్స్ట్ రిజిస్ట్రేషన్, దాన్ని నమోదు చేయడం అంటారు రిజిస్ట్రేషన్. నెక్స్ట్ లీగల్ ఎంటైటీ అంటే లీగల్ రైట్స్, చట్టపరమైన అంటే లీగల్ రైట్స్ అంటారు. ఇదమ్మా కామర్స్ లో డిఫైన్డ్ కోఆపరేటివ్ సొసైటీ అనే ఒక ఎస్ఏ క్వశ్చన్ లో ఉన్న వర్డ్స్ అన్నిటికీ నేను తెలుగులో మీనింగ్స్ మీకు నీట్ గా రాశాను. ఈ ఒక మీనింగ్స్ మీకు తెలిస్తే మీకు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక పీడిఎఫ్ కూడా నీట్ గా పెడతాను, ఒక బుక్ లో రాసుకోండి. అప్పుడు లేదా ఈ ఎస్ఏ చదివినప్పుడు ఈ యొక్క వర్డ్స్ ఈ వొకాబులరీ మీరు చదివితే మీకు ఈజీగా అర్థమైపోద్ది ఆ ఎస్ఏ. ఇంకా మీకు ఇంకెవరి హెల్ప్ కూడా అవసరం లేదు. ఓకేనమ్మా. ఒక ప్లేలిస్ట్ లో కూడా పెడతానమ్మా, మీరు చూడండి ఈ యొక్క వొకాబులరీ అంతా కూడా. ఒక ప్రతి ఆన్సర్స్ కూడా, ఈవెన్ ఆల్ ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ కూడా నేను పెడతాను. నా వీడియో సబ్స్క్రైబ్ అయితే, నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.